సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫైయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫైయర్‌కు వచ్చేసరికి అన్ని అస్త్రాలతో చెలరేగింది. ఫలితంగా 6 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్లో హెడ్, అభిషేక్, మార్క్రమ్ విఫలమైనా క్లాసెన్, త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. బెంగళూరుతో ఎలిమినేటర్లో కూడా దాదాపు ఇదే స్కోర్ను తడబడుతూనే ఛేదించిన రాజస్థాన్ ఈసారి మాత్రం కుప్పకూలింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షహబాజ్, అభిషేక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాయల్స్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి క్వాలిఫైయర్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. రెండో టైటిల్ వేటలో ఆదివారం కోల్కతాతో సమరానికి సన్ రైజర్స్ సిద్ధంగా ఉంది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సన్ఫ్లవర్స్ వేర్ ద ఫస్ట్ వన్ టు నో చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ, భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతుంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ల సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా సన్ఫ్లవర్స్ వేర్ ద ఫస్ట్ వన్స్ టు నో రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్ను ట్యాగ్ చేశారు. కాగా చిదానంద తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ను కేన్స్లో అరుదైన ఘనత సాధించింది. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్ 2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్లో క్వాలిఫైయర్ 2లో 2 సిక్స్లు ఇచ్చిన చాహల్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటి వరకు 224 సిక్స్లు ఇచ్చాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్లో చాహల్ నిరాశపరిచాడు. తన 4 ఓవర్లలో కోటాలో వికెట్లేమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్కు మరో గౌరవం దక్కింది. యుఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తుంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యుఏఈ ఇచ్చిన ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా జాబితాలో రజనీకాంత్ చేరారు. యుఏఈ ఇచ్చే ఈ లాంగ్ టర్మ్ వీసా 10 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. 2019లో యుఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖులకు యుఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్ను కూడా ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సన్ రైజర్స్ ఈ ఏడాది టీ20 లీగ్లో ఈ ఫ్రాంచైజీకి బాగా కలిసొస్తుంది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచిన సన్ రైజర్స్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లోనూ దుమ్ము లేపుతుంది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను 36 పరుగులతో ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కేకేఆర్ రూపంలో ఇంకొక గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. కీలక మ్యాచ్లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్గా నిలిచారామె. ముఖ్యంగా రాజస్థాన్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ను అభిషేక్ శర్మ అవుట్ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక రాజస్థాన్పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరిగా అంతేశారు. తన తండ్రి కళానిధి మారనన్ ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూనా పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్కు చెందిన సినీ నటి హేమ, అశ్వర్ రాయ్లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్, సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైస్వాల్కు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరిచ్చారు, ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు.